కావచ్చు యంగ్స్టర్స్ ప్రధానంగా తమ ఓటు హక్కును వినియోగించుకునే దానికి బారులు తీసిన పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. చాలా వరకు పెద్ద స్థాయిలోనే ఇక్కడికి వచ్చిన నేపథ్యం మనం చూస్తున్నాం. మంగళగిరి ప్రాంతంలో ఇప్పటికే జిల్లాలో చాలా వరకు మన రాష్ట్రం మొత్తం మీద కూడా అక్కడక్కడ చెరుమల్లి సంఘటనలు కూడా ప్రారంభం. ఇప్పుడు మాచర్ల లాంటి పల్నాడు ప్రాంతంలో కూడా ఒకరి మీద ఒకరు దాడులు జరిగే, కడపలో అలాగే పరిస్థితి ఉంది. తర్వాత టీడీపీ కార్యకర్తలకి వైసీపీ కార్యకర్తలకి పెద్ద ఎత్తున కూడా ఘర్షణ జరుగుతుంది చాలా ప్రాంతాల్లో. కానీ కొన్ని ప్రాంతాల్లో సైలెంట్గానే ఓటు జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. సమస్యాత్మక ప్రాంతాలుగా ఏవైతే గుర్తించారో వాటన్నిటి మీద కూడా పోలీసు పెద్ద ఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితి. కృష్ణమోహన్, మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. ఒకసారి కడప వెళ్దాం. కడప పులివెందుల అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కిషోర్ మనకు అందుబాటులో ఉన్నారు. పులివెందుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బరిలో ఉన్న నియోజకవర్గం అది. టీడీపీ నుంచి బీటెక్ రవి ఆ నియోజకవర్గంలో పోటీలో ఉన్నారు. కడపలో సున్నితమైన ప్రాంతాలు ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఒకసారి పులివెందుల్లో పోలింగ్ సరళి ఏ విధంగా ఉందో మా ప్రతినిధి కిషోర్తో మాట్లాడదాం. కిషోర్, ఎలా ఉంది పులివెందుల్లో పోలింగ్ సరళి? పోలింగ్ కేంద్రాల దగ్గర భారీగా ఓటర్లు బారులు తీరిన దృశ్యాలే కనిపిస్తున్నాయా? థ్యాంక్ యూ రోహిత్. కడప జిల్లాలో కొద్దిసేపటి క్రితం ఏదైతే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది, అయితే ప్రారంభమైనటువంటి నేపథ్యంలో మనం ప్రస్తుతం పులివెందుల నియోజకవర్గ పరిధిలో సీఎం బరిలో ఉన్నటువంటి నియోజకవర్గ పరిధిలో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, ఈ ప్రాంతంలో వేంపల్లె మండలం కొమరాంపల్లె ప్రాంతంలో ఉన్నాం. అయితే కడప జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ప్రారంభానికి ముందే ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అయితే ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కూడా అటు పోలీసులు కూడా పెద్ద ఎత్తున మోహరించారు. ఏదైతే పుల్లంపేట మండలం పాపక్క గారి పల్లెలో కూడా అటు టీడీపీకి సంబంధించినటువంటి ఏజెంట్లను అడ్డుకోవడం జరిగింది. అదేవిధంగా ఏదైతే వారి వాహనాన్ని కూడా తగలబెట్టిన పరిస్థితి. మరోవైపు ఏదైతే చాపాడు మండలం పల్లవోలులో కూడా వైసీపీ నేతకు సంబంధించినటువంటి రమణయ్య యాదవ్కు సంబంధించినటువంటి వాహనాన్ని కూడా తగలబెట్టడం జరిగింది. అదేవిధంగా కమలాపురం నియోజకవర్గంలో కూడా అటు ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొగటంలో ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి ఉన్నటువంటి స్వగ్రామం, ఆ స్వగ్రామంలో కూడా అటు టీడీపీ నేతలు వైసీపీ నేతల మధ్య వాగ్వివాదం చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మనం చూడొచ్చు, ప్రధానంగా ఇక్కడంతా మహిళలు కూడా పెద్ద ఎత్తున ఓటర్లు బాధితులు తీరిన పరిస్థితి. మరోవైపు ఏదైతే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది, మరోవైపు వాతావరణంలో కూడా మార్పు కనిపిస్తున్న పరిస్థితి. అది ఒక రకంగా వర్షం పడే సూచన కూడా లేకపోలేదన్నటువంటి భావన కనిపిస్తుంది. అయితే మరోవైపు ఎండ తీవ్రతగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా అటు గ్రామీణ ప్రాంతం కావడంతో ఒక్కొక్కరు కూడా ఓటర్లంతా కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. మనం చూడొచ్చు విజువల్స్లో ప్రధానంగా అటు మహిళలకు ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్ బూత్లో కూడా మనం చూడొచ్చు, ఓటర్లంతా కూడా బారులు తీసిన పరిస్థితి. అయితే కడప జిల్లాకు సంబంధించినటువంటి మొత్తం మీద చూసుకుంటే మాత్రం దాదాపు 23 లక్షల మంది పైగా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ నేపథ్యంలో 10 నియోజకవర్గాల పరిధిలో కూడా దాదాపు 146 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే కడప పార్లమెంట్ పరిధికి తీసుకుంటే మాత్రం 18 మంది బరిలో ఉన్నారు. అదేవిధంగా రాజంపేట పార్లమెంట్ తీసుకుంటే మాత్రం 20 మంది అభ్యర్థులు బరిలో ఉన్న పరిస్థితి. అయితే సీఎం సొంత నియోజకవర్గం ఏదైతే పులివెందుల ప్రాంతంలో కూడా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఏదైతే పోలీస్ బందోబస్తు కూడా భారీగా ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు ఏదైతే సంఖ్యాత్మక గ్రామాలు కావచ్చు, అదేవిధంగా అత్యంత సంఖ్యాత్మకమైనటువంటి గ్రామాల్లో కూడా ప్రత్యేకమైన దృష్టి సారించారు. కేంద్ర బలగాలతో కూడా అక్కడంతా కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి. మరోవైపు కేంద్ర సాయుధ బలగాలతో పాటు అటు మైక్రో అబ్జర్వర్ల పర్యవేక్షణలో కూడా ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. దాదాపు 4752 ఈవీఎంలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఎక్కడే కానీ కడప జిల్లా వ్యాప్తంగా కానీ ఎక్కడ కిషోర్, మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. పోలింగ్ కేంద్రాలకు సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు తరలి వస్తున్న దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. జూనియర్ ఎన్టీఆర్ ఓటు హక్కును వినియోగించుకోవటానికి ఆయన పోలింగ్ కేంద్రం దగ్గరికి వచ్చారు. అలాగే మాధవీలత కూడా ఆమె ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు. హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థిగా మాధవీలత ఉన్నారు. ఆమె ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రం దగ్గరికి వచ్చారు. ఇటు జూనియర్ ఎన్టీఆర్ పోలింగ్ కేంద్రం దగ్గరికి వచ్చారు. ఆయన ఓటు హక్కును వినియోగించుకోవటానికి సెలబ్రిటీలు ఉదయాన్నే ఓటు హక్కును వినియోగించుకోవటానికి పోలింగ్ కేంద్రాల దగ్గరికి రావడం, వాళ్ళ అభిమానులను కూడా ఎక్కువ మందిని పోలింగ్ కేంద్రాల దగ్గరకు వెళ్ళేలా చేస్తుంది. ఎందుకంటే ఓటు పైన ఇంకా అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే కేవలం
80% ఆ పరిధిలో మాత్రమే పోలింగ్ నమోదవుతుంది. ఓటింగ్పై ప్రజల్లో ఎక్కువ శాతం అవగాహన కల్పించి ఎక్కువ మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవటానికి కావలసిన చైతన్యాన్ని తీసుకుని రావాలి. సెలబ్రిటీలు కూడా ఆ ప్రయత్నం చేసినట్లయితే ఎక్కువ మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చే అవకాశం ఉంటుంది. సహజంగా మనకి అర్బన్ ఏరియాలో ఓటింగ్ చాలా తక్కువగా నమోదవుతూ ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ ఓటు హక్కును వినియోగించుకోవటానికి పోలింగ్ కేంద్రం దగ్గరికి వచ్చిన దృశ్యాలు మనం చూడొచ్చు. ఆయన క్యూలో నిలబడి ఓటు హక్కును వినియోగించుకోవటానికి వెళ్తూ ఉన్నారు. ఇటు మాధవీలత కూడా ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు. హైదరాబాద్ లోక్సభ సెగ్మెంట్ నుంచి ఆమె పోటీలో ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చారు. ఓటు హక్కును వినియోగించుకోవటానికి క్యూలో నిలబడి ఆయన ఓటు హక్కును వినియోగించుకోవటానికి పోలింగ్ కేంద్రం దగ్గరికి వెళ్ళారు. జూబ్లీ హిల్స్లో ఉన్న పోలింగ్ కేంద్రం దగ్గర ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. తెలంగాణలో 17 లోక్సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగబోతోంది. ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు, 25 లోక్సభ నియోజకవర్గాలకు, తెలంగాణలో 17 లోక్సభ నియోజకవర్గాలకు, ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నిక జరుగుతోంది. అక్కడ పోలింగ్ ఏర్పాట్లపై కూడా లోక్సభ అభ్యర్థిగా మాధవీలత అక్కడ ఉన్న అభ్యర్థులతో ఆ నియోజకవర్గాల్లో సిబ్బందితో మాట్లాడుతూ ఉన్నారు. పోలింగ్ ప్రక్రియ గురించి వాకబు చేస్తూ ఉన్నారు. ఇటు జూనియర్ ఎన్టీఆర్ని కూడా మనం ఫస్ట్ బాక్స్లో చూడొచ్చు. అల్లు అర్జున్ కూడా పోలింగ్ కేంద్రానికి తరలి వస్తున్న దృశ్యం మనం చూస్తున్నాం. అల్లు అర్జున్ కూడా పోలింగ్ కేంద్రం దగ్గరికి ఓటు హక్కును వినియోగించుకోవటానికి వస్తూ ఉన్నారు. సెలబ్రిటీలంతా కూడా, సామాన్యులు సెలబ్రిటీలు పోలింగ్ కేంద్రాల దగ్గరకు క్యూ కడుతున్న దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అల్లు అర్జున్ ఆయన ఓటు హక్కును వినియోగించుకోవటానికి పోలింగ్ కేంద్రం దగ్గరికి వస్తూ ఉంటే అభిమానులు కూడా అల్లు అర్జున్ని చూడటానికి ఆసక్తిని చూపిస్తూ ఉన్నారు. ఇటు జూనియర్ ఎన్టీఆర్ కూడా పోలింగ్ కేంద్రం దగ్గరికి ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చారు. అక్కడ ఉన్న కొంతమంది అభిమానులు అభివాదం చేస్తూ ఉంటే అల్లు అర్జున్ కూడా అభివాదం చేసుకుని పోలింగ్ కేంద్రంలోకి వెళ్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా పోలింగ్ కేంద్రం దగ్గర క్యూలో నిలబడ్డారు ఓటు హక్కును వినియోగించుకోవటానికి. సినీ ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకోవటానికి పోలింగ్ కేంద్రాల దగ్గరకు వస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి మాధవీలత ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రం దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఏర్పాట్లను కూడా ఆమె అధికారులతో మాట్లాడి వాకప్ చేస్తూ ఉన్నారు. జూబ్లీ హిల్స్లో ఉన్న పోలింగ్ కేంద్రానికి అల్లు అర్జున్ ఓటు హక్కును వినియోగించుకోవటానికి వచ్చిన దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. సెలబ్రిటీలు ఓటు హక్కును వినియోగించుకోవటానికి భారీగా వచ్చినట్లయితే ఆ దృశ్యాలను చూసి తమను ఫాలో అవుతుంటారు వారి అభిమానులు చాలామంది. సో ఆ రకంగా కూడా ఓటు పర్సంటేజ్ పెంచడానికి ఉపయోగపడుతుంది. ఓటును వినియోగించుకోవటం, ఓటు హక్కును వినియోగించుకోవటం అనేది ప్రతి పౌరుని యొక్క హక్కు, బాధ్యత కూడా. ఓటు హక్కును వినియోగించుకోవటం అనేది పౌరుని బాధ్యత, హక్కు కూడా. ప్రజాస్వామ్యంలో మొదటి మెట్టు ఓటుతోనే ప్రజాస్వామ్యపు మొదటి మెట్టు ప్రారంభమవుతుంది. ఓటు హక్కును వినియోగించుకున్నట్లయితే, మంచి నాయకులను ఎన్నుకున్నట్లయితే, మంచి నాయకులు సమాజానికి కావాల్సిన మంచి చట్టాలను తీసుకొస్తారు. మంచి నాయకులు సమాజానికి కావాల్సిన అభివృద్ధిని చేపడతారు. సమాజంలో శాంతి భద్రతలను కాపాడటానికి కావాల్సిన చర్యలు తీసుకుంటారు. కాబట్టి అభివృద్ధి అంతా మనం ఎన్నుకునే నాయకులపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. నాయకులు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తును నిర్ణయిస్తాయి. నాయకులు చేసే చట్టాలు భవిష్యత్తును నిర్ణయిస్తాయి. కాబట్టి మంచి అభ్యర్థులను చట్టసభలకు పంపించాల్సిన బాధ్యత ప్రతి పౌరుని పైన ఉంటుంది. అందుకే సెలబ్రిటీల దగ్గర నుంచి సామాన్యుల వరకు ఖచ్చితంగా తమ ఓటు హక్కును వినియోగించుకొని స్ఫూర్తిని నింపాల్సిన అవసరం ఉంటుంది. ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడాల్సిన అవసరం ఉంటుంది. అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా పోలింగ్ కేంద్రం దగ్గరికి ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చిన దృశ్యాలు చూస్తున్నాం. రాజకీయ నాయకులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాల దగ్గరికి వస్తున్నారు.